అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ఆధునిక సమాజమేవో ఆటవిక సమూహం స్వార్థపరుల సందోహంలో ధర్మం ఉనికేవో సందేహం మనసున్న మనిషికి ప్రతి నిమిషం ఎదురయ్యేను ఓ పద్మవ్యూహం 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 అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ప్రతి కదలిక వెనుక ఓ లాభానికై చింత అవసరం లేకుంటే అరక్షణమైన నిలువరు నీ చెంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత ఇది కన్నీటినే వేలం వేసే కసాయి సంత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత విలువలకై వెతుకులాట నేడొక పెద్ద వింత అడుగు అడుగున ధనదాహం అధికారంపై అధిక మోహం వ్యసనాలపై తగని వ్యామోహం పద్మవ్యూహం 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 మేడం గారు లోపలికి రమ్మంటున్నారు. వెళ్ళొస్తాను శివ. వెళ్ళరా, ఉద్యోగం గ్యారంటీ. థ్యాంక్ యూ. నువ్వు వచ్చే వరకు నేను ఈడే కూర్చుంటా. సరే. నమస్తే మేడం. నమస్తే, కూర్చోమ్మా. థ్యాంక్ యూ. నువ్వు వెళ్ళి ఇందాక నేను చెప్పిన పని చెయ్యి. సరే మేడం. మీ సర్టిఫికెట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను మేడం. గుడ్, వెరీ గుడ్. క్వాలిఫికేషన్స్ ఓకే. ముందు ఈ సంగతి చెప్పండి. అడగండి మేడం. చైతన్య ట్యూటోరియల్ కాలేజీలో మీరు ఎన్నేళ్ళు పనిచేశారు? సుమారుగా 5 years చేశాను మేడం. ఓకే. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీకు తెలియదే ఉంది మేడం, మీ ఇష్టం. సరే, మీ శివ నాకు బాగా తెలుసు. పొద్దున ఫోన్ చేసి ఇలా మీకు ఉద్యోగం కావాలంటేను సరే తీసుకురమ్మన్నాను. మీరొక్కరే వచ్చారా? మీతో పాటు శివ కూడా వచ్చాడా? శివ కూడా వచ్చాడు మేడం, బయట కూర్చున్నాడు. పిలవమంటారా? నో, అక్కర్లేదు. హలో, హాయ్. బాగున్నానమ్మా. కొద్దిగా బిజీగా ఉన్నాను. పర్వాలేదు, ఏంటో చెప్పు. అవును, రా. నిన్నెవరు రావద్దన్నారు? దాందేముంది, తప్పేం లేదు. వచ్చి చూడు. వెల్కమ్.
వస్తున్నావు కదా, సరే ఉంటాను. సారీ. ఇట్స్ ఓకే మేడం. ఇదిగో నువ్వు ఆగు. ఏంటి సార్? లోపల పనుందా? ఏం లేదు సార్, కాకపోతే అప్పుడప్పుడు వెళ్ళి మేడం గారికి కనిపించాలి. కనిపిద్దుగానిలే, రా కూర్చో. సార్ పనుంది. చెప్తాను రా. అడిగానని ఏం అనుకోకపోతే నీకు ఇక్కడ జీతం ఎంత ఇస్తారయ్యా? ఎంత ఇస్తారు సార్? 1000 ఇస్తారు. పర్వాలేదైతే. అదేంటి సార్ ఒక్కసారి అలా అన్నారు? 1000 రూపాయలు అంటే తక్కువేం కాదులే. భలే వారండి, నేను చేసే పనికి ఇంకో చోట అయితే 3000 ఇస్తారు. ఓహో. నమస్తే మేడం. నమస్తే. మీ మేడం గారు ఉన్నారా? ఉన్నారు మేడం. సరే. హాయ్ రేఖ, కమాన్ కమాన్, రా కూర్చో. అన్నట్టు ఈవిడే గౌరీ. హలో. హాయ్. నిన్నటి వరకు మీ కాలేజీలో వర్క్ చేసి రిజైన్ చేసి ఇవాళ ఇక్కడ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వచ్చారు. వస్తావని నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను. పొద్దున పేపర్లో మీ కాలేజ్ యాడ్ చూసినప్పుడే అనుకున్నాను ఈవిడి గారు ఇక్కడ ప్రత్యక్షం అవుతుందని. ఇందులో తప్పే ఉంది? ఇదేం కాని పని కానీ తప్పు పని కానీ కాదుగా. కాదు, కాకపోతే నిన్న మీరు చేసింది మాత్రం చాలా తప్పు పని, పెద్ద కాని పని. ఏం చేసింది రేఖ? ప్రిన్సిపల్ని నన్ను పట్టుకుని కొట్టడానికి వచ్చింది ఈవిడ. మా కాలేజ్ స్టూడెంట్ని తీసిపెట్టి కొట్టింది కూడా. స్టూడెంట్ని ఎందుకు కొట్టామని అడిగితే జవాబుగా నా ముఖం మీద రెసిగ్నేషన్ లెటర్ విసిరి కొట్టింది. మాట్లాడితే చాలు పోట్లాడడానికి వచ్చి ఇవిడితో మీరెలా వేగుతారు? ఏమన్నా అంటే మీద పడి కొడుతుంది. అందుకే జాగ్రత్త అని చెప్పిపోదామని వచ్చాను. చూసారా చూసారా ఎలా అరుస్తోందో? ఆడపులి. అందుకే నిన్ను చంపేద్దామనిపిస్తోంది. అనిపించడం ఏమిటి? అంత పని చేస్తావు. అందుకే మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇలాంటి వాళ్ళకు ఉద్యోగాలిచ్చి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఆడ గుండాలకి ఆడ రౌడీలకి ఉద్యోగాలు అక్కర్లేదు. బజార్న పడితే బోల్డ్ అంత డబ్బు. రేఖ, నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. లేదే, ఇంతవరకు చాలా తక్కువగానే మాట్లాడాను. ఎక్కువగా మాట్లాడాల్సి వస్తే నీ గురించి చాలా చెప్పాల్సి ఉంటుంది. చాలా ఇంకా ఏం చెప్తాం? మహా అయితే నేను చెడిపోయానని చెప్తాం, అంతే కదా? అది వేరే చెప్పాలా? అది అందరికీ తెలిసిందే. మా గౌరీ గురించి మళ్ళీ ఎక్కువ తక్కువ మాట్లాడావో ఈసారి చంపేస్తాను. రా గౌరీ. ఎంత ధైర్యం వాడికి! ఆ శివగాడు నిన్ను కొడతాడా? చూడు వాడిని ఏం చేస్తాను. మీరేం చేస్తారో ఏమో నాకు తెలియదు డాడీ. వాణ్ణి చేత కొట్టాలి. కొడతారమ్మా, కొడతారు. నువ్వు అలా చూస్తూ ఉండు. నేను కూడా ఆ శివగాడిని వాడు నన్ను ఎలా కొట్టాడో అలాగే కొట్టాలి. కొడుదువు గాని తొందరపడకు. వాడు నన్ను కత్తితో పొడిచినా నేను బాధపడ్ను డాడీ. కానీ వాడు నన్ను కొట్టాడు చూడండి. ఎక్కడ కొట్టాడో తెలుసా? ఆ గౌరి ముందు నన్ను పట్టు కొట్టాడు. అది భరించలేకపోతున్నాను. నువ్వు వాడిని అలాగే కొడుదువు గాని ఆ గౌరీ ముందే ఆ శివగాడిని కొడుదువు గాని. 1 సెకండ్. భార్గవ్, నేను
కృష్ణేశ్వరరావుని మాట్లాడుతున్నాను. నమస్తే నమస్తే. ఎక్కడున్నావు నువ్వు? స్టేషన్లో ఉన్నావా? నాకు చిన్న సాయం చేస్తావా? ఇంకేం లేదు భార్గవ్, నువ్వు అర్జెంటుగా నన్ను ఒకసారి కలవాలి. ఇప్పుడే, ఈ క్షణమే. పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్గా నీ అవసరం నాకు ఇన్నాళ్ళకు పడింది. వస్తున్నావు కదా? థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఇంకా సేపట్లో చూడు ఆ శివగాడి బతుకు ఏమవుతుందో. నువ్వెన్నైనా చెప్పు శివ, నువ్వు చేసింది మాత్రం తప్పే. ఇదిగో ఆ మాటే వద్దు గౌరీ, నేను చేసిన తప్పు కాదు. ఎన్ని మాటలంది ఆ రేఖ నిన్ను? ఆడపులి, ఆడగుండా, ఆడరౌడి, ఆఖరికి నువ్వు చెడిపోయావని కూడా అంటుందా? అన్ని మాటలు అంటుంటే అసలు నువ్వు ఎలా ఊరుకున్నావు? ఊరుకోక నీలా కొట్టమంటావా? కొట్టడం ఎంత నేరమో తెలుసా? పైగా ఒక ఆడదాని మీద చేయి చేసుకుంటావా? పోనీ రేఖ ఏమైనా ఆషామాషి ఆడపిల్లనుకున్నావా? కాదు, దానికసలే విపరీతమైన కోపం, పట్టుదల. ఇప్పుడేమవుతుందో ఏమో. ఏటవుద్ది? మళ్ళీ నిద్రమాత్రలు మింగి సస్తదా సవని? చాలే ఊరుకో. అయినా నీకంత కోపం పనికిరా శివ. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నీకు కోపం చాలా ఎక్కువ. తెలిసి తెలియని వయసు కాబట్టి చిన్నప్పుడంటే ఓకే, ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యా. వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించడం నేర్చుకో. అందుక కాఫీ తాగుదాం దగ్గరలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే చూడమన్నావు. ఇలా నన్ను తిట్టడానికైతే సచ్చినా ఇక్కడ తీసుకొచ్చేవాని కాదు. నన్ను అర్థం చేసుకో శివ. ఇదంతా ఎవరికోసం చెప్తున్నాను? నీకోసమే కదా. నీకున్నంత ఆవేశం నాకు ఉంది. కానీ నా ఆవేశం మాటల్లోనే చూపించాను గాని చేతల్లో చూపించలేదే. ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం ఏట్లేదు, పదా వెళ్దాం. ఏటి 2 కాఫీ 30 రూపాయలా? అమ్మో, రేట్లు ఎక్కువే ఇక్కడ. పద. ఆగు. గౌరీ అంటే నువ్వేనా? అవునండి. అయితే వీడియో శివ సార్. శివ అంటే నువ్వేనా? అవును సార్. నడు. మా శివన్ ఎందుకు కొడుతున్నారు సార్? ఏమైంది సార్? వివరాలు కావాలా? కావాలంటే స్టేషన్కి వచ్చి కలు. తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. కూర్చోండి. ఏం చూస్తున్నారు? మీ పని మీరు చూసుకోండి. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా? గింజుకుంటున్నావు? పదా, నీ కొవ్వు కరిగిస్తా. పదా. డాడీ నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? పోనీ నేనే డాడీకి ఫోన్ చేస్తే? వద్దొద్దు, కంగారు పడద్దు. అంతా అయ్యాక డాడీయే ఫోన్ చేస్తా అన్నారుగా, చెయ్యిని. అంతవరకు వెయిట్ చేద్దాం. ఏంటి ఎప్పుడూ లేంది పిలవకుండానే వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నా? ఆకలేస్తుందా? అన్నం పెట్టేనా? వద్దొద్దు, ఇప్పుడేం వద్దు, కాసేపు పోని.
కాసేపు పోవటానికి నువ్విప్పుడు ఏ పనిలో ఉన్నావని సరదాగా ఇద్దరం భోంచేద్దాం. వద్దు మమ్మీ, ఇప్పుడేం వద్దు ప్లీజ్. చిన్న పనుంది, ఫోన్ వస్తే బయటికి వెళ్ళాలి. ఫోన్ ఎవరు చేస్తానన్నారే? డాడీ. ఏంటే నాలుగు ఖర్చుకుంటున్నావు? నీకు ఫోన్ చేస్తానని చెప్పి నాకు ఆ సంగతి చెప్పొద్దని మీ డాడీ నీకేమైనా చెప్పారా? అబ్బే అదేం లేదు మమ్మీ. లేదనకు, ఏదో ఉంది. మీ తండ్రి కూతుళ్ళని 2 రోజులుగా చూస్తున్నాను. ఇద్దరికిద్దరు ఏదో కూడ పలుకున్నట్టుగా రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏదో కాలేజీని కొనమంటున్నారు, ఎవరినో తీయమంటున్నారు. నేనైతే అంతా వినలేదు, కానీ ఏవో మీరు మాట్లాడుకుని 2-3 ముక్కలు నా చెవినైతే పడ్డాయి. థ్యాంక్ గాడ్. అయితే నీకేది పూర్తిగా తెలీదు. తెలియడానికి మీ తండ్రి కూతుళ్ళిద్దరూ తెలియనిస్తేగా. నీకు కొన్ని తెలియకుండా ఉండడమే మంచిది. అది సరేగాని రేఖ, ఏంటి మమ్మీ? పొద్దునే ఎక్కడికెళ్ళొచ్చావే? కళ్ళల్లో నీళ్లు దాచుకున్నట్టుగా ఇంటికొచ్చి డాడీకి ఫోన్ చేశావు. ఆయన వచ్చారు, ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. వచ్చిన మనిషి వచ్చినట్టుగానే మీ డాడీ వెళ్ళిపోయారు. ఏంటి ఇదంతా? ఏం జరుగుతోంది? ఏం లేదు తల్లి, ఏం లేదు. డాడీ, డాడీ ఫోన్. చెప్పండి డాడీ. వచ్చేస్తున్నాను డాడీ, వెంటనే బయలుదేరుతున్నాను. విదిన్ 10 minutes మీ దగ్గర ఉంటాను. ఓకే డాడీ, వెళ్ళొస్తాను మమ్మీ, వస్తాను. డాడీ దగ్గరికి ఇప్పుడు నువ్వెందుకే? అదంతా నీకు తర్వాత తెలుస్తుందిరే, వస్తాను. ఏంటో ఇది దీని హడావిడి. ఏదేమైనా ఈ మధ్య తండ్రి కూతుళ్ళిద్దరికీ రహస్యాలు ఎక్కువైపోయాయి. ఎంత ధైర్యం రా నీకు? మా కృష్ణ కూతురు రేఖని కొడతావా? ఈడియట్, స్కౌండ్రల్, రాస్కెల్. చెప్పండి సార్. వీడికి దాహంగా ఉందట, నీళ్లు తీసురా. ఓకే సార్. ఏంట్రా కళ్ళు తిరుగుతున్నాయా? దాహంగా ఉందా? వస్తున్నాయి రా, వస్తున్నాయి, నీళ్లు వస్తున్నాయి. సార్ నీళ్ళు సార్. కావాలా? నీళ్లు కావాలా? ఇస్తాను, నీళ్లు ఇస్తాను. నీకేరా నీళ్లు. ఓ ఎస్ఐ భార్గవ్. చెప్పు భార్గవ్. శివగాడిని చితక్కొట్టేశాను బాస్. వెధవకి ఒంటి మీద స్పృహ లేదు. నో, వాడికి స్పృహ ఉండాలి. రేఖ వాడిని కొట్టేటప్పుడు తానని రేఖ కొడుతోందన్న విషయం వాడికి స్పష్టంగా తెలియాలి. అందుకు నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ శివగాడిని స్పృహలోకి తీసుకురా. ఓకే బాస్. నువ్వు రేఖ ఎంతసేపులో వస్తున్నారు ఇక్కడికి? రేఖ రాగానే బయలుదేరుతాం. అయితే అమ్మాయి ఇంకా రాలేదా? సరే ఉంటాను. ఓకే బాస్. అరే
వీడిని స్ప్రోలోకి తీసుకురండి రా. అదేనా సార్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో? ఏదో ఒకటి చేసి తీసుకురండి. ఓకే సార్, ఓకే. డాడీ వచ్చావమ్మా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. పద పద. ముందు నాకు ఈ సంగతి చెప్పండి డాడీ. ఏంటమ్మా అది? పోలీస్ స్టేషన్లో ఆ శివగాణ్ణి ఉతికి పారేశారా లేదా? ఉతికి ఆరేశారు. నిజమా డాడీ? ఎస్, నువ్వే చూద్దు గాని రామ్మా. పదండి డాడీ. సరే అంకుల్, డాడీకి తప్పకుండా చెప్తాను. బాలేవారు అంకుల్. వస్తాం అంకుల్. మాట అంటే మాటే. నేను, మమ్మీ, డాడీ, చలం, వంశీ అందరం వస్తాం. ఈ సండే మీ ఇంట్లోనే లంచ్, సరేనా? ఓకే అంకుల్, బాయ్. గౌరీ, ఏమైంది గౌరీ?